మీరు అమితాబ్ బచ్చన్ గారి ప్లేస్లో సర్కార్గా ఒక కెన్ యూ ఎక్స్పెక్ట్ మెగాస్టార్? ఆర్జీవి గారు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా చేయడం అవసరమా? ఆర్జీవి గారు ఎందుకు ఉండాలి ఇక్కడ అని సపోజ్ సభ్య సమాజం మిమ్మల్ని ఎలివేయడం అంటారు. సో అలాంటిది మీ మీద జరిగింది. పొలిటికల్స్ వాళ్ళ మీద తీయాలని దెర్ ఈస్ సైన్స్ బిహైండ్ ద సెక్స్ అంటుంటారు మీరు ఆబ్వియస్లీ. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? అంటే మీకు కాంప్లిమెంట్ ఇష్టమా కామెంట్ ఇష్టమా అంటే మీరేమంటారు? కాంప్లిమెంట్ డెఫినెట్లీ ఇష్టం లేదు సార్. కామెంట్ ఆఫ్ కోర్స్ ఉన్న సందర్భం బట్టి ఎలాంటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు దాని మీద ఉంటుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే కొంతమంది తిడుతుంటే కొంతమందికి ఇష్టం, కొంతమంది పొగిడితే. కానీ తిడుతుంటే చాలామందికి ఎవరు ఇష్టపడరు. కానీ ఆర్జీవి గారి మానియా డిఫరెంట్. సో సందర్భాన్ని బట్టి తిడితే పర్లేదా మీకు? అంటే ఇప్పుడు తిట్టు అనేది బేసిక్గా బై డెఫినేషను ఒక రీజన్ తోటి అసోసియేట్ అయి ఉన్నప్పుడు ఐ వుడ్ లైక్ దట్. అంటే ఊరికేనే తిట్టడం అనేది మీనింగ్ లేదు. జస్ట్ సౌండ్ అది. అంటే రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి, కామెంట్స్ వస్తుంటాయి. కామెంట్స్ ఎలాగో యూ ఇగ్నోర్ ఆల్వేస్. కాంప్లిమెంట్స్ కూడా మీరు ఇగ్నోర్ చేస్తుంటారు, మీరు పట్టించుకోరు జనరల్లీ. అది మీ జీన్స్లోనే ఉంది. అయితే కొంతమంది రకరకాలుగా అంటే ఈ ఠగ్స్ ఆఫ్ అని చెప్పి మిమ్మల్ని ఈ డిజిటల్ మీడియాలో ట్రోల్స్ అవి చేస్తున్నాను. హౌ యూ విల్ ఎంజాయ్? యాక్చువల్గా నేను ట్రోల్స్ చదవను. ఎప్పుడైనా నేను ఏదైనా ఒక ట్వీట్ కానీ ఏదైనా పెట్టినా మ్యాక్సిమం నేను చేసిన దానికి వాళ్ళకి అర్థమైందా లేదా అనేది చూడటానికి ఒక 5-6 చూస్తాను. కానీ అదర్వైజ్ ఐ డోంట్ లుక్ ఎట్ థింగ్స్. అంటే ఆర్జీవి గారు ఎప్పుడూ ఒక ట్రెండ్ సెటరే. అలాంటి ఆర్జీవి గారు సడన్గా ఒక కైండ్ ఆఫ్ జోనర్. అంటే ఐ నో ఆర్జీవి గారు వోంట్ లైక్ ఈ జోనర్ సినిమా అనేది ఏదైనా చేయాలి, ఎలాగైనా చేయాలి. సినిమా ఈ సినిమా. అంటే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ని కూడా అమితాబ్ బచ్చన్ గారితో చేసే సర్కార్ కూడా ఒకే రేంజ్లో ఆలోచిస్తారు. సో యు ఆర్ ఎ డెడికేటెడ్ డైరెక్టర్, వీ కెన్ సే టెక్నికల్లీ బై ఆల్ మీన్స్. అయితే ఒక సపరేట్ జోనర్ అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మీరు అనొచ్చు నేను చేస్తాను మీరు చూడండి లేకపోతే లేదు అంటుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక సపరేట్ జోనర్లో ఒక ఆర్జీవి గారు వెళ్ళిపోతున్నారు. ఆడియన్స్ ఆర్ మిస్సింగ్ ఆర్జీవి. వాట్ యూ సే? ఏ జోనరు అంటే ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు ఒక పోస్టర్ లాంచ్ చేశారు, డేంజరస్. అంటే ఇట్స్ ఏ టాబు టాపిక్ టు డిస్కస్ అబౌట్ ఇన్ అవర్ సొసైటీ యాజ్ పర్ యాజ్ దిస్ థింగ్. అంటే వన్ ఫీమేల్ ఈజ్ హ్యావింగ్ క్లోజ్ సెక్షువల్ రిలేషన్షిప్ అనదర్ ఉమెన్, దట్ ఈస్ కాల్డ్ లెస్బియనిజం ఆబ్వియస్లీ. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ను అంటే ఇలాంటి వాటిని 10 మందికి తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది కదా ఈ మూవీస్ ద్వారా. ద లెస్బియన్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్షువల్ ఓరియంటేషన్ అనేది సుప్రీం కోర్ట్ రిపీల్డ్ దట్ సెక్షన్ నియర్లీ ఇయర్స్ బ్యాక్, సెక్షన్ 377. So that is become a legitimate part of society. Anything which is different and unique, I always have the tendency to make a film on that. So I don't look down upon it. In fact, I respect and as a part and parcel of civilized society. అంటే దీనివల్ల ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఏం ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు యూత్ మనం చెప్తే తెప్పి సినిమా చూసి తెలుసుకునేంత సీన్ ఏమి ఉండదు అక్కడ. టుడే బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. అది ఎవడో ఒకటి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. సో ఇప్పుడు డేంజరస్ని ఎంత డేంజరస్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? అంటే దట్స్ ఎ లిటిల్ టూ ఎర్లీ అండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రైమ్ డ్రామా. క్రైమ్ డ్రామా మధ్యలో ఒక 2 అమ్మాయిల మధ్యన లవ్ స్టోరీ. అది హౌ వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ బిగ్ ప్రాజెక్ట్ లైక్ సర్కార్? ఐ మీన్ ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు యాక్టర్స్ అందరూ అట్లీస్ట్ 6-7 months వరకు నోబడీ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఆర్ ఎనీథింగ్. So I'm planning a horror film with Mr. Bachchan, but that won't happen before February, March. Suppose టాలీవుడ్లో వన్ పర్టికులర్ ఒక మెగాస్టార్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఒక పాన్ ఇండియా సినిమా లాగా, అఫ్ కోర్స్ యూ ఆర్ ఆల్వేస్ ఇంటూ పాన్ ఇండియా మేకింగ్ మూవీస్, మీరు అమితాబ్ బచ్చన్ గారి ప్లేస్లో సర్కార్గా ఒక కెన్ యూ ఎక్స్పెక్ట్ మెగాస్టార్ గారిని ఒక సర్కార్ లాంటి మూవీలో సీక్వెల్స్లో కెన్ యూ? బికాజ్ మెగాస్టార్ గారికి ఉన్న ఇమేజ్ చాలా డిఫరెంట్. అది ఆయనకున్న ఫ్యామిలీ ఆడియన్సు,
mass audience. So that is a very different thing from realistic films of Mr. Bachchan. ఇప్పుడు లేటెస్ట్గా రీసెంట్గా హ్యావ్ సీన్ యువర్ ట్విట్టర్ సార్, మీరు అర్నాబ్ గోస్వామి అంటే నేషన్ వాంట్స్ టు నో అంటూ ఆయన మంచి హల్చల్ చేస్తుంటారు విజయ్. అంటే ఒక జర్నలిస్ట్ని ఈజ్ నథింగ్ బట్ ఐ మీన్ లైక్ ఒక ప్రాస్టిట్యూట్ అనే ఒక వర్డ్ని మీరు ట్విట్టర్లో యూజ్ చేయడం జరిగింది. అంటే జర్నలిస్టుల గురించి నేను ఇప్పుడు ఏదో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ కాంట్రవర్సీ ఓవర్ దిస్. వాట్ ఇనిషియేట్ యూ టు డూ మేక్ ఫిల్మ్ అని? Because Arnab Goswami himself, బాలీవుడ్ని ఫిల్మ్ ఇండస్ట్రీని రేపిస్టులు, కిల్లర్లు, ర్యాన్సిడ్, ప్యూట్రిడ్, వాళ్ళందరూ ఇమ్మారల్ పీపుల్ అనేది వాటితో డిస్క్రిప్షన్ చేయడం జరిగింది. నేను వాడిన వర్డ్ చాలా తక్కువ అర్నబ్ గోస్వామి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద వాడిన వర్డ్స్ కన్నా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు ఇచ్చిన కౌంటర్ ఈ మూవీ అంటే Yeah, వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సార్ ఇది? should be in November. యు ఆర్ ఆల్వేస్ ఐ మీన్ లైక్ క్రియేట్ సమ్ హ్యావోక్ ఇన్ సమ్ ఇండస్ట్రీ పీపుల్ లైక్ సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఒక బ్యూరోక్రసీ కావచ్చు ఏదైనా. అయితే ఇప్పుడు దీని మీద ఏదైనా మీకు ఏమైనా ఫోర్స్ చేసి ఏదైనా కైండ్ ఆఫ్ సో కాల్డ్ అటాక్స్ అంటే ప్లీజ్ స్టాప్ దిస్ మూవీ, డోంట్ డూ దిస్, ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. హౌ యూ కెన్ గివ్ ద కౌంటర్? It depends on who says that. ఎలాంటి వ్యక్తులు దాన్ని కౌంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దాన్ని బట్టి నా రెస్పాన్స్ ఉంటుంది. అంటే మనకున్నటువంటి ఫ్రీడమ్ టు టాక్, దాన్ని మీరు పూర్తిగా యూజ్ చేస్తున్నట్ట, మిస్యూజ్ చేస్తున్నట్ట? నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళు నేను చెప్తాను, వాళ్ళు చెప్పరు అంతే. పొద్దున్న లేగిస్తే మీడియాలో ఎవ్రీబడి కీప్స్ టాకింగ్ సంథింగ్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. ఎవరు వాడట్లేదు, అందరూ వాడుతున్నారు. అంటే సపోజ్ ఇలాంటి డిస్టర్బెన్స్ల వల్ల ఈ రకరకాల కంటెంట్, అఫ్ కోర్స్ మీకు గిట్టే వాళ్ళు ఉంటారు, గిట్టని వాళ్ళు ఉంటారు. సపోజ్ ఇఫ్ సమ్వన్ ఎల్స్ మీ మీద ఏమైనా యాజిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అనదర్ కైండ్ ఆఫ్ అటాక్. ఓకే, అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్జీవి గారు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా చేయడం అవసరమా? ఆర్జీవి గారు ఎందుకు ఉండాలి ఇక్కడ అని సపోజ్ సభ్య సమాజం మిమ్మల్ని ఎలివేయడం అంటారు జనరల్గా సినిమాటిక్ డైలాగ్. సో అలాంటిది మీ మీద జరిగితే హౌ యూ విల్ రియాక్ట్ అండ్ హౌ యువర్ ఫ్యాన్స్ విల్ రియాక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సభ్య సమాజం అనేది ఏమి ఉండదు. అదేం జంతువు కాదు, అదేం గుర్రం కాదు. సమాజంలో అందరూ వేరే వేరే వాళ్ళు ఉంటారు, వేరే వేరే వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, వేరే వేరేగా రెస్పాండ్ అవుతారు. సో ఇక లెట్స్ టాక్ అబౌట్ సమ్ మన మర్డర్ వచ్చింది, దానికి సంబంధించిన మొత్తం అంతా సాల్వ్ అయిపోయినాయి సార్ ఇష్యూస్? సాల్వ్ అంటే వాట్ ఎవర్ దే ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ వీఆర్ రిప్లైయింగ్ టు ఇట్ ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 days టైం. ఇంకొక అప్రిషియేట్ చేయాల్సిన ఎనదర్ ఇష్యూ ఏంటంటే సార్, యూ ఆర్ ఆల్వేస్ రాక్ స్టార్, నో ఇష్యూస్, అంటే ఐఎమ్ నాట్ ప్యాంపరింగ్ యూ హియర్. ఫర్ ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ మీరు ఒక ట్రెండ్ సెట్టర్. అందులో ఇంకొక అడుగు ముందుకు వేశారు, అది దట్ ఈస్ కాల్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్. సో హౌ యూ విల్ డిస్క్రైబ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద యంగ్ అప్కమింగ్ యాస్పరెంట్ డైరెక్టర్స్ అండ్ క్రియేటర్స్ అండ్ యాక్టర్స్? ఓటీటీకి బేసిక్ పాయింట్ అంటే సినిమా థియేటర్ కోసం సినిమా చూడడానికి వెళ్ళడానికి, సినిమా మీరు అకౌంట్ ఎక్కడ రావడానికి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ఆటోమేటిక్గా మీకు ఓటీటీలో కానీ లేకపోతే పర్సనలైజ్డ్ యాప్స్లో పబ్లిసిటీ కాస్ట్, థియేటర్ రెంటల్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి మీకు కేవలం కంటెంట్ కాస్ట్ ఒకటే మిగులుతుంది. సో ది ఛాన్సెస్ ఆఫ్ పీపుల్ మేకింగ్ బ్యాక్ దేర్ మనీ ఆర్ మచ్ మోర్ దేర్ బికాస్ ఆఫ్ దట్. సో ఇప్పుడు ఆర్జీవి వరల్డ్ థియేటర్ అని పెట్టారు, దట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఆర్జీవి గారు మేకింగ్ మూవీస్ ఆర్ ఎల్స్ సమ్ అదర్స్? నాట్ నెసెసరీ, బట్ ఎనీథింగ్ విచ్ కనెక్ట్స్ టు మై సెన్సిబిలిటీ. అంటే ఐఎమ్ ఆస్కింగ్, అంటే ఆర్ యూ రెడీ టు ఇన్వైట్ సమ్మన్? సంథింగ్ ఎవరైనా తీస్తే అది నా సెన్సిబిలిటీకి మ్యాచ్ అయితే అది రిలీజ్ అవుతుంది. సో అలా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎస్. అండ్ ఈ మధ్య లైక్ ఒక హార్ట్ సెన్సేషనల్ మంచి ట్వీట్ చేస్తున్నారు అమ్మాయి గురించి, రాణి. ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా తనతో? ఇదే డేంజరస్ థ్రిల్లర్. మీరు అంతకుముందు నగ్నం చేశారు కదా, అంటే నగ్నంలో కూడా ఈవెన్ అంటే సీక్వెల్ ఆఫ్ నగ్నం ఎనీ ప్లానింగ్? జనరల్గా మీరు ఎలా, అంటే ఈ క్యారెక్టర్స్ మీరు ఎలా హంట్ చేస్తారు సార్? లైక్ యూజువల్, లైక్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు, లేకపోతే సమ్ టైమ్స్ అసిస్టెంట్స్, లేకపోతే ఎవరు తెలిసిన ఎవరైనా రికమెండ్ చేయొచ్చు, వేరియస్ రీజన్స్. ఓకే, ఇందాక మధ్యలో కన్వర్సేషన్ కంటిన్యూషన్ పోయింది, అటాక్స్ గురించి మాట్లాడుకుంటే. అంటే రకరకాల ఫ్యాన్స్ ఈ అటాక్స్ జరిగాయి ఈ మధ్య, మేము చూసాం, మీరు కూడా లైవ్లోకి వచ్చారు. బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ మీరు అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి రివర్స్లో? అంటే నాకు ఈ సినిమా రాకపోతే ఆ ప్రొడ్యూసర్ని ఏదో చేయాలి, లేకపోతే ఇంకేదైనా అతన్ని ఏదో కన్విన్స్ చేయాలి. అటాక్ ఇన్ ద సెన్స్ ఇస్ నాట్ మీట్ ఆఫ్ హిట్టింగ్ ఆర్ సమ్మన్ ఎల్స్. జనరల్గా అంటే ఇది కాకుండా ఇది ఓవర్కమ్ చేయడం. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరేమన్నా మీ మీద ఎవరన్నా వర్బల్గా కానీ లైక్ ఫిజికల్గా కానీ, ఈవెన్ బాలీవుడ్
అండ్ యూ హ్యాడ్ డన్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ కైండ్ ఆఫ్ మాఫియా కంటెంట్ అనేది చాలా డేర్గా చేశారు. సో ఆ టైంలో కూడా ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ అలాంటివి కానీ నో అటాక్స్ నథింగ్. సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక ఫ్యాన్స్ అటాక్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఐ డోంట్ కన్సిడర్ దట్ ఈస్ అన్ అటాక్ యాక్చువల్లీ. నో బడీ కెన్ అటాక్స్ యూ. అయితే ఒక డైరెక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్యాన్స్ వీరాభిమానం అనేది ఒక పీక్లో, అంటే ఏ పీక్లో ఉండాలని జస్ట్ ఒక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సజెషన్ ఏంటి? See, I am not the person to talk about somebody else's feeling, degree of the feeling. అది ఎవడ చావాడు చేస్తాడండి. అది ఇఫ్ హీ ఫీల్స్ అన్ ఐడెంటిటీ బికాస్ హీ లైక్స్ సంబడి ఆర్ హీ వాంట్స్ టు సే దట్ హీ లైక్స్ సంబడి, అది ఆడ కర్మ, దానికి మనం ఏం చేస్తాం. నెక్స్ట్ ఆర్జీవి గారి నుంచి ఏదైనా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, అంటే ఒక ఆల్మోస్ట్ టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ మల్టీ స్టారర్ మూవీతో ఒక ఐడియా ఉందా చేస్తే బాగుంటుందని? నాట్ రియల్లీ అండి. అంటే నాకు ఫ్యామిలీ డ్రామాస్ మీద అంత ఎక్కువ ఇది లేదు యాక్చువల్గా. బికాజ్ యూ డోంట్ కేర్ ఎమోషన్స్ యాక్చువల్లీ, రైట్? అంటే యాజ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూ సేస్ అండ్ యువర్ మ్యానియాక్ సేస్ వాట్ ఎవర్. సో ఇప్పుడు నెక్స్ట్ మీ అంటే టార్గెట్ అనాలా లేకపోతే విజన్ అనాలా, దట్ ఈస్ అప్ టు యూ. అంటే మీరు ఒక సెన్సేషన్ ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. సో లైక్ వన్ పర్టికులర్ టాలీవుడ్లో వన్ పర్టికులర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన ఒకళ్ళ మీద ఒక పోస్టర్ కూడా, ఒక టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దాట్, బట్ అవి ఎంతవరకు వచ్చాయి? దట్ మేకింగ్లో ఉంది. ఇంకా నేను ఇంతసేపు క్వశ్చన్ అడిగాను, దర్శనం మేకింగ్ ఓన్లీ అంటున్నారు. సే సంథింగ్ అబౌట్ సార్. ఇట్స్ నాట్, అంటే మోర్ దెన్ వాట్ ఎవర్ ఐ సెడ్, ఐ డోంట్ రివీల్ ఎనీథింగ్ నౌ. సో ఆగస్టు 12th శ్రీదేవి గారి బర్త్డే, మీరు మిస్ అయ్యారా అవన్నీ? అవును. అంటే మీరే చెప్తుంటారు నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. శ్రీదేవి అప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు సోను సూద్ దాని గురించి కూడా మీరు ఇచ్చారు. అంటే నేనేం చేయను, చారిటీ చేయను అన్నారు. అంటే జనరల్గా మేబీ పాజిటివ్ ఆర్ వాట్ ఎవర్, అంటే వాట్ యువర్ ఫీల్ వాట్ ఈస్ డూయింగ్ వెన్ కంపేర్ టు టాలీవుడ్ యాక్టర్స్. అంటే ఐఎమ్ నాట్ మళ్ళీ అగైన్ మిమ్మల్ని ఏదో కౌంటర్ చేయడానికో కౌంటర్ చేయించడానికో అడగట్లా. ఈ థాట్ అతనికి వచ్చింది. డూ యూ అప్రిషియేట్ ఆర్ నాట్? నేను పట్టించకూడదు. ఐ డిడ్ంట్ రియలీ ఫాలో దట్. తుఫాన్ వచ్చింది, ఆర్జీవి గారు డొనేట్ చేస్తారా? నేను చేయను. నేను ఎప్పుడు చేయలేదు. దేనికి చేయను ఎన్నోసార్లు చెప్పాను. సార్ ఎందుకు సార్ అలాగా? నా ఇష్టం ఉండేది. నా ఇమ్మీడియట్గా నాకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళకి నేను చేస్తాను. ఇందాక అర్నాబ్ గారి గురించి చెప్తూ కంప్లీట్ బాలీవుడ్ని అతను బ్లేమ్ చేస్తున్నారు అనే పాయింట్లో మీరు రియాక్ట్ అయ్యి ఒక మూవీయే స్టార్ట్ చేస్తున్నారు. సో వై డోంట్ యూ థింక్ అబౌట్, ఎప్పుడైనా ఐడియా వచ్చిందా లైక్ ఎంత పెద్ద ఇష్యూ జరిగింది సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇది సూసైడా మర్డర్ అని మిమ్మల్ని అడగట్లేదు. దట్ విల్ సిబిఐ విల్ ఎంక్వైరీ, అదే తెలుస్తుంది త్వరలో. అయితే నేనేమంటానంటే మీకు ఒక ఐడియా ఉందా తన మీద ఎందుకు చేయకూడదు, తన మీద ఆ సబ్జెక్ట్? అంటే మీరు ఆల్వేస్ యూ ఆర్ ఇన్ టు హంటింగ్ సెన్సేషన్ అండ్ రియాలిటీ ఫిక్షన్ ఈజ్ యువర్ ఫేవరెట్ జానర్. I honestly do not believe that there is a mystery in Sushant Singh. I think just media is exaggerating it. Okay. Yeah. ఓకే, ఇంకా సెన్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే మనకి ఒక డెక్కన్లో ఒక లీడర్ ఉన్నారు సార్. సో యా, రజాకార్ల మూమెంట్ నుంచి వాళ్ళ ఫాదరు ఈజ్ అ లీడర్ యాక్చువల్లీ. అంటే కెన్ బి ఎక్స్పెక్ట్ సచ్ ఏ కైండ్ ఆఫ్ ఒక హిస్టారికల్, ఇది కైండ్ ఆఫ్ ఏ బయోపిక్ ఆర్ సెమీ బయోపిక్? Biopic on who you said? అసదుద్దీన్ ఓవైసీ. No, not really. No. నాకు సబ్జెక్ట్ మ్యాటర్ అవగాహన. పొలిటికల్స్ వాళ్ళ మీద తీయాలని నాకు ఐడియా లేదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్. ఇష్టమైనటువంటి పూరి గారు మీ శిష్యుడు, బ్రదరు, ఫ్రెండ్, వాట్ ఎవర్. ఒక ఆర్జీవి గారిలో ఒక పోకిరి ఉన్నాడు, ఆర్జీవి గారిలో బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఎందుకంటే 2 సినిమాలు ఆయన చేసినవే. సో లెట్ us talk about the బిజినెస్ మ్యాన్ అయిన ఆర్జీవి గారు. సో ఆర్జీవి గారు ఒక పబ్లిసిటీ దీంతో ముందే ఊహించుకొని రాత్రి మార్నింగ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసేస్తారు. ఇట్స్ ఎ పబ్లిసిటీ మీది. అంటే యు ఆర్ మోర్ ఫాస్ట్, అంటే ఇట్స్ అప్రిషియేషన్ చేయాల్సినటువంటి మ్యాటర్ ఇది. ఎంత ఫాస్ట్గా మీరు రాత్రి అనుకుని మార్నింగ్ ఇచ్చేస్తారంటే ఇట్స్ పబ్లిసిటీతో స్టార్ట్ అయ్యే మీ ప్రతి ప్రాజెక్టు సెన్సేషన్ కానీ పబ్లిసిటీ కానీ ఎవరో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి క్యారెక్టర్ ని మీరు ఎలివేట్ చేయడం. ఐ కెనాట్ సే అసాసినేషన్. యు ఆర్ నాట్ గోయింగ్ టు అసాసినేషన్ ఎనీ క్యారెక్టర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హావ్ సీన్ యువర్ ఆల్ మూవీస్. రీసెంట్గా వచ్చినటువంటి సమ్ మూవీస్ కూడా చూసినప్పుడు మీరు వాటిని ఇన్స్పైర్ అయ్యారేమో, కానీ మీరు అంటుంటారు ఇట్స్ ఎ కాల్పనికం, అంటే ఒక ఏమంటారు యాదృచ్ఛికం, కోయిన్సైడ్. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ టైప్ దీంట్లో వెళ్తున్నప్పుడు ఒక పబ్లిసిటీని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ప్రాజెక్ట్ని మీరు ఏమైనా టార్గెట్ చేసుకుంటారా? హౌ యూ విల్ బికమ్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్? I mean, you see, eventually when you're making a film, ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఇంతమంది చూస్తారు అనే ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్కి కరస్పాండింగ్గా యూ విల్ డిజైన్ ది బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ బ్లా బ్లా. ఓకే, అంటే ఎప్పుడైనా మీ వల్ల ఎవరైనా సఫర్ అయినప్పుడు మీరు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి? అంటే ఆబ్వియస్లీ యూ డోంట్ హ్యావ్ ఎమోషన్స్ అంటుంటారు. నో ఎమోషన్స్, నో రిలేషన్స్, ఫ్యామిలీ అంటారు. బికాజ్ రైట్ ఇన్ ద బిగినింగ్ నేను వర్స్ట్ కేస్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా.
వర్స్ట్ కేస్ సినారో ఆల్రెడీ తను మెంటల్గా ప్రిపేర్ అన్నాడు కాబట్టి నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వను. అంటే ఎప్పుడైనా ఎవరికైనా సారీ చెప్పాల్సిన సందర్భం వచ్చిందా? అంటే మేబీ యువర్ నియర్ అండ్ డియర్ కిన్ అండ్ కిడ్స్ ఫ్రెండ్స్ ఎవరితో ఎప్పుడైనా మీకు మీ ఫ్రెండ్స్ నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్స్ లేరండి. ఈవెన్ విజయవాడ సిద్ధార్థ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నో ఫ్రెండ్స్, ఎవరు కాంటాక్ట్లు లేరు. సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఎలాగో లేవు మీకు? ఇప్పుడు సెంటిమెంట్స్ ఎమోషన్స్ లేవు అంటే సెంటిమెంట్స్ ఎమోషన్స్ లేకుండా హ్యూమన్ బీయింగ్ అనేవాడు సర్వైవ్ అవ్వలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాజ్ యు ఆర్ నథింగ్ బట్ ఎ ఫీలింగ్ అండ్ ఫీలింగ్ ఇస్ రిలేటెడ్ టు సెంటిమెంట్. నేను నా సెంటిమెంట్స్ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తానని చెప్పాను, లేవని నేను చెప్పలా. ఐ డోంట్ లెట్ దెమ్ కంట్రోల్ మీ, ఐ కంట్రోల్ దెమ్. టాలీవుడ్లో ఎవరైనా గురువు ఉన్నారా సార్ మీకు? నోబడి. పోనీ హాలీవుడ్లో? నోబడి. అంటే ఓ ప్రాస కోసం వాడుతున్నాను కాదు, కర్మ వర్సెస్ వర్మ గురించి మాట్లాడుకుంటే కర్మ సిద్ధాంతం అంటారు జనరల్గా. అంటే మీరు మైథలాజికల్గా కూడా మీరు వాటి మీద ఎక్కువగా మీకు నమ్మకం లేదు, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలనుకుంటే ఇది చేశారు, ఈ కర్మ అనిపిస్తున్నాడు అంటుంటారు. అంటే వాడు కర్మ వాడు అనుభవించని అంటారు. జనరల్గా మాట్లాడతాం, వాడు అది ఒప్పుకోకపోతే ఇది అంటే. అలాగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి మీరు ఎలా కాంప్లిమెంట్స్ ఇస్తారు, కామెంట్ చేస్తారు? అంటే ఇది చేయడం వల్ల నాకు ఇలా జరిగింది. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్ ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఇంకా సంథింగ్ వెదర్ ఇస్ గాడ్ ఆర్ డెస్టినీ ఆర్ కర్మ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అటు గురించి ఆలోచన. ఓకే. జనరల్గా ఒక యంగ్స్టర్స్ కొంతమంది అడుగుతుంటారు, మాకు అమ్మాయిలు పడరా? రామ్ గోపాల్ వర్మ గారికి అమ్మాయిలు ఊరికే పడతారు. హీజ్ ఏ మాస్టర్ ఇన్ ఫ్లర్టింగ్. హౌ యూ కెన్ రిసీవ్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ ఫ్లర్ట్ విత్ ఎనీ ఉమెన్. I speak very directly exactly what I feel. ఓకే. గ్లామర్ అమ్మాయితో డేటింగ్ కానీ, ఫ్లట్టింగ్ కానీ, లేకపోతే ఇంప్రెషన్ చేయడానికైనా సరే, ఎందుకంటే మీరు ఒక హీరోగా డ్యాన్స్ చేశారు, సాంగ్స్ పాడుతున్నారు చాలా ఆడియో ఫంక్షన్స్లో. సో కెన్ యూ గివ్ సజెషన్స్ లైక్ హౌ టు ఫ్లర్ట్ ఎ గర్ల్? No, because I think it completely depends upon, first of all, to generalize girls, I disagree. And second thing is, I think ఈచ్ సిచ్యువేషన్లో ఆ పర్టిక్యులర్ అమ్మాయి క్యారెక్టరు ఏ సందర్భంలో మనం మాట్లాడుతున్నాం, ఐ థింక్ దెర్ ఆర్ టూ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ డిపెండ్ అండ్ విచ్ కెనాట్ బి అప్లికబుల్. వాట్ ఈస్ అప్లికబుల్ టు వన్ పర్సన్ కెనాట్ బి అప్లికబుల్ టు అనదర్ పర్సన్. అంటే పిల్లల్ని కంటామేమో కానీ వాళ్ళ క్యారెక్టర్ని కనలేము అనేది మీరు ఒక మూవీ కూడా చేశారు ఈ మధ్య. అంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టే ఒక ఎమోషన్కి మీరు కనెక్ట్ అయ్యారు. మీరు అన్నట్టు కొన్ని ఎమోషన్స్ని మీరు అవాయిడ్ చేస్తారు, కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తారన్న. యాజ్ యూ సెడ్ రైట్, ఆబ్వియస్లీ. నేనేమంటానంటే అలా అన్నప్పుడు ఒక పేరెంట్గా మీరు ఏమైనా సజెషన్ చేయగలరా? యూఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ లైక్ నేను పేరెంట్ ఏంటి, నేను ఒక ఫాదర్ ఏంటి అని అంటారా? అంటే ఒక సజెషన్, అంటే ఇప్పుడున్న యూత్ ట్రెండ్కి ఏదైనా సజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చేయకూడదు. బేసిక్లీ ఐమ్ అగైన్స్ గివింగ్ సజెషన్స్ టు ఎనీబడి. ఎవ్రీబడి వాళ్ళకున్న పరిస్థితుల్లో, వాళ్ళకున్న మనస్థితిలో వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ డెసిషన్ దానికి వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. సో మెంటల్గా మీరు చాలా చాలా స్ట్రాంగ్, అలా ఫిజికల్ కూడా చాలా స్ట్రాంగ్. మీరు ఇప్పటికీ జిమ్లు అవి చేస్తూ ఈ మధ్య మీ మూవీలో ఆర్టిస్ట్కి కాంప్లిమెంట్స్ వాట్ ఎవర్ ప్రైజ్ చేశారు. హౌ యూ మెయింటైన్ దిస్ ఫిట్నెస్ మెంటల్గా, ఫిజికల్గా? I just exercise. What else? మెంటల్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు? Mental exercise about thinking. అంటే మీరు దేన్ని పట్టించుకోరు, ఎక్కువ పెట్టించుకోవడం వల్ల మైండ్లో టెన్షన్స్ ఉంటాయి, దానివల్ల నేను థింక్ చేస్తాను, మరీ అవును. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యువర్ పబ్లిక్ గై, వీ కెన్ సే లైక్. సో ఎక్కువగా మీరు ఫ్రీక్ అవుట్ అవుతుంటారు మీ లైఫ్లో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో యు ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్, రైట్? హౌ యు ఆర్ మేనేజింగ్? I don't miss anything because I'm always busy. సో జనరల్గా థాట్స్, ఇనిషియేషన్స్ మీకు ఎలా జరుగుతాయి సార్? ఒక స్టోరీ రాయాలి, ఒక ఇది ఇట్ డిపెండ్స్. నా ఐడియా రావచ్చు, లేకపోతే ఎవరైనా ఏదైనా నాతో అని ఉండొచ్చు, మేబీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ లైఫ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. వేరియస్ థింగ్స్. అంటే మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు? ఆర్జీబీ వర్సెస్ ఆర్జీబీ, వెన్ వన్ సిచ్యువేషన్ క్రియేట్ హ్యావోక్స్ ఇన్ యువర్ మైండ్, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు? No, I think motivation is about directly what work you decided to do at that point of time. ఆ వర్క్ని మీరు ఫిజికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగేదానికి ఆటోమేటిక్లీ దానికి ఉన్న సరౌండింగ్ ఫ్యాక్టర్స్ మోటివేట్ చేస్తాయి. ఒక థ్రిల్లర్ మూవీస్ చేసినటువంటి ఆర్జీబీ గారు ఎప్పుడైనా భయపడిన సందర్భం? ఫియర్ ఫ్యాక్టర్ ఐఎమ్ ఆస్కింగ్. I always look at the possible solutions for any problem. For that you will discuss with your team or else you yourself? Sometimes I might. సో నేచర్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వరల్డ్, ఒక నేచర్ గురించి మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు? ద ఉమెన్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. యాక్చువల్లీ ఉమెన్ని చాలామంది సినీ కవులు నేచర్తో పోలుస్తారు. సో హౌ ఆర్జీబీ గారు ఎక్స్క్లూజివ్లీ లవ్ అండ్ ప్రైజ్ ద నేచర్? నేచర్ నేను పట్టించుకున్నాను.
I mean, I'm not a person who's bothered about sceneries and around here. ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక మంచి మంచి బిగ్ మూవీస్ మీ నుంచి మిస్ అవుతున్నాను ఫీలింగ్ ఉంది. అలాగా మీరు మీ యువర్ సెల్ఫ్ ఇప్పుడు అనుకున్నారా సార్ ఈ సీన్ నేను ఈ షార్ట్ నేను తీద్దాం అనుకున్నాను, ఈ కైండ్ ఆఫ్ మూవీ తీద్దాం అనుకున్నాను, కొన్ని అవైలబిలిటీస్ ఆఫ్ సోర్సెస్ వల్ల తీయలేకపోయారు, అలాంటి మిస్సింగ్ థాట్స్? సో యు ఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఇన్ వర్క్షాప్. I always do whatever I decide to do, I can do it. లెట్ us టాక్ అబౌట్ సంథింగ్ సెక్స్ అండ్ సైన్స్. దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ద సెక్స్ అంటుంటారు మీరు ఆబ్వియస్లీ. సైన్స్ బిహైండ్ సెక్స్ నేను ఎప్పుడు అనలా. మీ వర్షన్స్ ఆ లైన్ నేను ఎప్పుడు అనలా. I don't know what it means also. అయినా లేదు. కాకపోతే ఏంటంటే అంటే అదొక అంటే మియా మాల్కోతో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వయాగా మీరు ఒక మాట ఏంటంటే దట్ ఈస్ ఆర్ట్, సెక్స్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్ అని అన్నారు. అంటే దాన్ని బిహైండ్ ఏదైనా వన్ పర్టికులర్ ఇనిషియేషన్ ఏమైనా ఉందా? Anything which is a feeling, anything which is God given, and when you want to capture it in a way which specifically how you want to see it, and that is what's called art. Art is an individualistic expression of an existing material. ఆర్జీబీ హేటర్స్ ఎవరండి? I have no idea. మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే ఏమైనా కౌంటర్ ఉంటుందా? కౌంటర్ ఏమన్నా, మై ఓన్లీ అడ్వైజ్ ఇస్ నన్ను హేట్ చేసి అంత టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు స్పెండ్ చేసుకుంటే దే మైట్ బీ లిటిల్ బెటర్ ఆఫ్. ఓకే, ఆర్జీవీ గారు వన్ పర్టికులర్ కంటెంట్కి ఏదైనా ఎడిక్ట్ అయ్యారా? ఎడిక్షన్ ఆఫ్ ఆర్జీవీస్ అనే ఒక ఫైల్ ఓపెన్ చేస్తే వాట్ ఆర్ ద ఎడిక్షన్? నథింగ్ కంట్రోల్స్ మీ. సో ఎడిక్షన్ బై డెఫినేషన్ ఈజ్ వెన్ సంథింగ్ ఎల్స్ కంట్రోల్స్ యూ. నథింగ్ కంట్రోల్స్ మీ. బాలీవుడ్ నుంచి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ఏదైతే మూవీస్ ఉన్నాయో మీ కలీగ్స్ కానీ మీ ఫాలోవర్స్ ఆఫ్ బాలీవుడ్ డైరెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? డిపెండింగ్ ఆన్ వెరీ వెరీ పీపుల్. ఓకే, అంటే ఇంకా బెటర్గా చేయాలి, ఈ కాంటెస్ట్ మీరు చేయమని చెప్పిన మీకు సలహాలు, సజెషన్స్? నన్ను నాకు పర్సనల్గా పరిచయం ఎవ్వరు నాకు ఎప్పుడు సలహా గారు. నెక్స్ట్ ఇంకోటి, ఆర్జీవీ గారు ఇప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు యాజ్ ఓటీటీ. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఈ సినిమా థియేటర్ రిలీజ్గా ఉన్న మోనోపలిజం, బహుశా దాని గురించి మీరు దీనికి అంటే అఫ్కోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్వేస్ ముందుకెళ్తుంది. ఈ డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం తిప్పి కొడితే 10-15 మంది కూడా ఉండరు అని. ఇండస్ట్రీ బిలాంగ్స్ టు థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. ఎస్, అంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడన్నా మీ మూవీ తీసుకున్న తర్వాత నేను డిస్ట్రిబ్యూటర్లు ఎఫెక్ట్ అయ్యారు, మేము లాస్ అయ్యాము ఫినాన్షియల్గా అనే ఒక పాయింట్లో మిమ్మల్ని వాళ్ళు ఇగ్నోర్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇగ్నోర్ అంటే ఏం చేస్తారు? ఇగ్నోర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కంటిన్యూస్గా సినిమా అనేది ఒక బిజినెస్. ఎగ్జిబ్యూటర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఫైనాన్షియర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు. రకరకాల ఈక్వేషన్స్ ఆ సినిమా బట్టి మారుతూ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ పర్సన్ డిసప్పాయింట్ అనేది ఏమి ఉండదు అక్కడ. అంటే ఆర్జీవీ గారు ఏదైనా ఈ టైప్ ఆఫ్ సొసైటీ ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఇట్స్ యువర్ ఓన్ విజన్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ సమ్ ఫ్యాంటసీ. సొసైటీ గురించి అసలు పట్టించుకో. ఐ లివ్ ఇన్ మై ఓన్ మైండ్ అండ్ యువర్ ఓన్ మైండ్ క్రియేట్స్ అ సొసైటీ వాట్ యూ వాంట్. ఓకే, అంటే మీ సక్సెస్ని ఎలా షేర్ చేసుకుంటారు సార్? Success is defined as from the time I get up in the morning till I sleep in the night, I should be able to do whatever I want to do. సో ఫెయిల్యూర్ అసలు I don't understand the meaning of failure. సార్ మీకు గుడ్ మార్నింగ్ చెప్తే ప్రాబ్లము, హాయ్ చెప్తే ఓకే, తర్వాత ఫెస్టివల్స్కి మీరు ఎలాగో ఎవరికి విష్ చేయరు. సో మేము కూడా మిమ్మల్ని విష్ చేయట్లే, థ్యాంక్స్ మాత్రం చెప్తాం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం సార్. వెరీ సూన్ మేము మానియా ఆఫ్ రామోజీ అనే ఒక దీంతో ఒక డిఫరెంట్ సిరీస్తో ఆడియన్స్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వస్తున్న ఆ ఫీడ్బ్యాక్ నుంచి మనం మళ్ళీ మీ ముందుకు వస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah, thanks.